హాయ్ ఫ్రెండ్స్, మనం పార్ట్ 1 వీడియోలో మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా 31వ గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి 13 బిట్లని చాలా కూలంకుషంగా అనాలిసిస్ చేయడం జరిగింది. మరి ఈ క్లాస్లో 14 బిట్లకు సంబంధించినటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. క్లాస్లోకి వెళ్దాం. బిట్ చూడండి. విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలో పాల్గొనడం, సాంఘిక శాస్త్ర క్లబ్లో చేరడం, సంఘ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, దర్శనీయ ప్రదేశాలు సందర్శించడం వంటి పనులు చేయడం ద్వారా సాధించబడే విలువ ఏంటి అని చెప్పేసి అడిగాడు. మరి తప్పనిసరిగా మనకి అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, విలువలు అనేటువంటి చాప్టర్ నుంచి తప్పనిసరిగా మనకి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ విద్యార్థి మరి సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులు ఎన్నో రకాల వాల్యూస్ అనే వాటిని ఇంకల్కేట్ చేయాల్సినటువంటి బాధ్యత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మనందరి మీద ఉంది. మనం ఆ చాప్టర్లో దాదాపుగా 20 రకాల విలువల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి దాంట్లో నుంచి ఒక బిట్ అడిగాడు. తప్పనిసరిగా విలువల నుంచి ప్రతి ఎగ్జామినేషన్ ఒక బిట్ అనేది వస్తూ ఉంది అనమాట. ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు, వివరణాత్మక విలువలు, విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే విలువలు, శాస్త్రీయ వేగలు పెంపొందించే విలువలు. మరి ఇక్కడ దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే విలువలు అని చెప్పేసి అవుతుంది అనమాట. అంటే యూటిలైజేషన్ ఆఫ్ ద లేజర్ టైం వాల్యూస్ అని చెప్పేసి అంటాం. మరి విద్యార్థులు టైమ్ ఈజ్ ప్రెషియస్ దాన్ గోల్డ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సమయం అనేది చాలా విలువైందని చెప్పేసి మన సమయాన్ని కరెక్ట్గా విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలిగితే మరి సమయానికి సంబంధించినటువంటి విలువలు విద్యార్థులు డెవలప్ అవుతాయి. కాబట్టి వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు, వివిధ రకాల ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు, సాంఘిక శాస్త్ర క్లబ్బుల్లో చేరుతున్నారు, సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు, దర్శనీయ ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఇలాంటి పనులన్నీ కూడా విద్యార్థులు విరామకాలంలో చేస్తున్నారు, ఆ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా. ఆ విధంగా విద్యార్థుల్లో సమయాన్ని సద్వినియోగం చేస్తున్నటువంటి భావనలు విద్యార్థులు ఏర్పడితే మరి ఆ విద్యార్థులు ఏ విలువలు అభివృద్ధి చెందినట్టంటే విరామకాల సద్వినియోగ విలువలు అనేవి అభివృద్ధి చెందినట్టుగా మనం భావించాలి. అలాగే మరి ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు అంటే వీటిని ఏమంటాం మనం, ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అంటాం. ఏంటి ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అంటే? అంటే సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు అటువంటి కొన్ని రకాల వ్యక్తుల గురించి విద్యార్థి తెలుసుకున్నప్పుడు మరి ఆ వ్యక్తిలాగా నేను కూడా అవ్వాలి, ఆ వ్యక్తిలాగా నేను కూడా గొప్పవాడు అవ్వాలి అని చెప్పేసి విద్యార్థి భావిస్తే దాన్ని ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యం అనే పాఠ్యాంశాన్ని విద్యార్థి చదివిన తర్వాత తాను కూడా అంబేద్కర్ లాగా గొప్పవాడిని కావాలి అని చెప్పేసి అనుకోవడం ఎలాంటి విలువ అని చెప్పేసి అంటే ఉత్తేజాన్ని పెంపొందించే విలువ. వీటిని ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. మొఘల్ సామ్రాజ్యం గురించి విద్యార్థి తెలుసుకున్న తర్వాత తాను కూడా అక్బర్ లాగా గొప్ప పరిపాలనా దక్షుడు కావాలని చెప్పేసి విద్యార్థి అనుకోవడం ఎలాంటి విలువ అంటే ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే వివరణాత్మక విలువలు అంటే వీటిని ఎక్స్ప్లెనేటరీ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. ఏదైతే విద్యార్థి నేర్చుకున్నాడో, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు నేర్చుకున్నాడో, తాను నేర్చుకున్నటువంటి విషయాల్ని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు చెప్పేటప్పుడు మరి సరళమైన భాషలో అసందిగ్ధమైన పదాలను ఉపయోగించకుండా సాంకేతిక పదాలను ఉపయోగిస్తూ అందరికి అర్థమయ్యేటువంటి విధానంలో చక్కగా వివరించేటువంటి నైపుణ్యం విద్యార్థికి ఉన్నట్లయితే మరి ఆ విద్యార్థికి ఉన్నటువంటి విలువ వివరణాత్మక విలువ అవుతుందన్నమాట. అలాగే శాస్త్రీయ వైఖరి పెంపొందించే విలువ అంటే ఏంటి? ఇక్కడ విద్యార్థి ప్రతి విషయాన్ని కూడా ప్రయోగాత్మకంగా తెలుసుకోవడం కానీ, మూఢనమ్మకాలను విస్మరించడం కానీ, పరిశోధించి తెలుసుకోవడం కానీ ఇలాంటి పనులు విద్యార్థి చేస్తున్నా అంటే అతనిలో ఏ వాల్యూస్ డెవలప్ అయినాయి అంటే శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందే విలువలు అనేవి అభివృద్ధి చెందినట్టుగా మనం చెప్పుకోవచ్చు. వీటినే సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ వాల్యూస్ అని చెప్పేసి మనం చెప్తుంటాం, రైట్ ఫ్రెండ్స్. విలువలు అనేటువంటి వాటిలో తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో బిట్ ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఏది అని మన కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ 15 బిట్లోకి వెళ్దాం. విద్యార్థులకు అనుబంధ సమాచారాన్ని ఇవ్వడానికి మరియు అభిరుచులు పెంపొందించుకోవడం కోసం ఈ క్రింది ఏ బోధనా పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అడిగాడు. ఇది బోధనా పద్ధతిలో నుంచి అడిగినటువంటి బిట్. ఇక్కడ మన బోధనా పద్ధతులు మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ బోధనా పద్ధతులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఏంటి? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉంటాయి, అలాగే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉంటాయి. మరి ఇక్కడ తీసుకుంటే ప్రాజెక్ట్ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి, ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి, సమస్యా పద్ధతి అనేది
విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి, కృత్యాధార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే మరి విద్యార్థులకు అనుబంధ సమాచారం ఇవ్వడానికి మరి అభిరుచులు పెంపొందించడానికి ఎలాంటి పద్ధతి ఉపయోగపడుతుందంటే లెక్చర్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. లెక్చర్ మెథడ్ అనేటువంటి లాటిన్ భాష నుంచి వచ్చింది. లెక్చర్ అంటే బిగ్గరగా చదవటం. ఈ లెక్చర్ మెథడ్ అనేది పురాతన పద్ధతి. దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి అనమాట. ఏంటి? ఓకే, పురాతన పద్ధతి, సాంప్రదాయిక పద్ధతి, చెప్పే పద్ధతి, భాషణ పద్ధతి, మౌఖికంగా బోధించే పద్ధతి, చాక్ అండ్ టాక్ మెథడ్, ఇలాగా ఎన్నో రకాల పేర్లు అనేవి ఈ యొక్క ఉపన్యాస పద్ధతికి ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉపన్యాస పద్ధతి అనేటువంటి దాన్ని ఎక్కువ మందిగా విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, మనోవిజ్ఞానవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ ఉపన్యాస పద్ధతి అనేది ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో ఎక్కువగా ఉపయోగించవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు కేవలం చెవి అనేటువంటి జ్ఞానేంద్రం మాత్రం పనిచేస్తుంది. 1968లో కొబన్ చేసిన పరిశోధన ప్రకారం చెవి ద్వారా వచ్చేటువంటి జ్ఞానము 11% మాత్రమే. 11% విద్యార్థి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, రైట్. కాబట్టి ఉపన్యాస పద్ధతి అనేదాన్ని మరి అసలు ఉపయోగించకూడదు. అయినా కూడా మరి సాంఘిక శాస్త్రం అనేది ముఖ్యంగా థియరిటికల్ కాన్సెప్ట్ కాబట్టి మరి దాన్ని విద్యార్థులకు అర్థవంతంగా బోధించాలంటే మరి ఉపన్యాస పద్ధతి కొన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు అని చెప్పేసి కొన్ని సందర్భాలు, ఒక 7 సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ సందర్భాల నుంచి 2 సందర్భాలు మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దానికి సూటబుల్ ఆన్సర్ ఉపన్యాస పద్ధతి. మరి ప్రాజెక్ట్ పద్ధతి ఏంటి? ఇది వ్యవహారిక సత్తావాద నుంచి వచ్చింది. ఓకే, ఇది కిల్పాట్రిక్ దీనికి సంబంధించినటువంటి అర్జునుడు, దీన్ని అభివృద్ధి చేసిన వాడు స్టీవెన్సన్. ఓకే, జీవిస్తూ నేర్చుకోవాలి, ఓకే, లెర్నింగ్ బై డూయింగ్ అనేది ప్రధాన ప్రిన్సిపల్గా ఉంది. సమాజంలో ఉన్నటువంటి ఏదో ఒక సమస్య తీసుకొని దానికి సంబంధించిన సమాచారం సేకరించి ఒక రిపోర్ట్గా సబ్మిట్ చేస్తే దాని ప్రాజెక్ట్ పద్ధతి అంటాం. అలాగే సమస్యా పద్ధతి అంటే ఏంటి? ఇది కూడా మరి వ్యవహారిక సత్తా నుంచి రావడం జరిగింది. దీనికి ఆద్యుడు జాన్ డూయి. మరి విద్యార్థుల్లో సమస్యా పరిష్కార నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పద్ధతే సమస్యా పరిష్కార పద్ధతి అని చెప్పేసి అంటాం. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే దానికి సంబంధించి క్లాస్ రూమ్లో శిక్షణ ఇచ్చేటువంటి పద్ధతి. ఇదేమో సమస్యా పద్ధతి ఏమో క్లాస్ రూమ్కి సంబంధించింది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. అలాగే ప్రాజెక్ట్ పద్ధతి అనేది సమాజానికి సంబంధించింది. ఈ రెండు కూడా వ్యవహారిక సత్తావాద నుంచి వచ్చింది. ఒకటేమో ఇంటర్నల్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ అనమాట. అంటే పాఠశాల అవుట్ సైడ్ అంటే సమాజానికి సంబంధించినటువంటి అంశం ప్రాజెక్ట్ పద్ధతి. అలాగే కృత్యాధార పద్ధతి. ఈ కృత్యాధార పద్ధతి అనేది మరి విద్యార్థులకి కృత్యాలు ఏర్పాటు చేస్తూ బోధన చేసేటువంటి పద్ధతి ఈ కృత్యాధార పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ కృత్యాధార పద్ధతి ముఖ్యంగా ఏ స్థాయి వారికి బాగా ఎక్కువ అనుకూలం ఉంటుందంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో మన కృత్యాధార పద్ధతిని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఈ కృత్యాధార పద్ధతి గురించి కూడా మన బోధనా పద్ధతిలో చాలా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, మరి 16వ బిట్లోకి వెళ్దాం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క సోపానాల వర్షకంలో అమర్చగా. ముఖ్యంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఇది ముఖ్యంగా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతిలో అత్యంత విలువైన పద్ధతి ఏంటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పేసి అంట. ఇది ఉపన్యసిస్తూ ప్రదర్శిస్తూ మాటల ద్వారా విద్యార్థికి ఆ యొక్క ప్రయోగాన్ని గురించి చెప్పేటువంటి పద్ధతిని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పేసి అంట. ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ప్రధానంగా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏదైనా ఒక ప్రయోగాన్ని విద్యార్థికి వివరిస్తూ చెప్తూ ఉంటారు అనమాట. దాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పేసి అంట. దీంట్లో సోపానాలు ఏంటి? ఫస్ట్ ఏదైనా కూడా మరి ప్రణాళిక రచన అనేది ఉండాలి. ఫస్ట్ 3, తర్వాత విద్యార్థులు మోటివేషన్ చేయాలి, తర్వాత 2, తర్వాత విషయ ప్రదర్శన చేయాలి, తర్వాత 1, తర్వాత మూల్యాంకనం అనేది చివరిలో చేయాలి. సార్ 3 to 1 4 ఎక్కడుందో చూడండి. 3 to 1 4 అనేది 2లో ఉందన్నమాట. కాబట్టి సోపానాలకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే 2 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత 17వ బిట్ చూద్దాం. వేదాంగాలు, భారతం, రామాయణం, బైబిల్ లాంటి గ్రంథాలు ఏ ఆధారానికి చెందినవి అని చెప్పేసి అంటాడు. ఇది మూలాధార పద్ధతికి సంబంధించినటువంటి బిట్. తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో సమస్యా పరిష్కార పద్ధతి, 2 ప్రాజెక్ట్ పద్ధతి, 3 మూలాధార పద్ధతి. 3 పద్ధతుల నుంచి తప్పనిసరిగా 1 లేక 2 బిట్లు ఎగ్జామినేషన్లో ప్రతిసారి అడుగుతుంటాడు. గమనించాలి, ఆ బోధన పద్ధతుల మీద ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్.
మరి ఇక్కడ సాహిత్య వాంగ్మయమా, విదేశీ రచనల, స్వదేశీ రచనల, మత వాంగ్మయమా, ఇది మొత్తం కూడా మతానికి సంబంధించినటువంటి వేదాలు, వేదంగాలు, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ ఇలాంటి గ్రంథాలన్నీ కూడా మత వాంగ్మయానికి సంబంధించింది. అలాగే విదేశీ రచనలు మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా కావచ్చు, ఓకే, పాహియాన్ రచనలు కావచ్చు, ఓకే, అబ్దుల్ రజాక్ యొక్క రచనలు కావచ్చు, ఇవన్నీ కూడా విదేశీ రచనల కిందకు వస్తాయి. అలాగే స్వదేశీ రచనలు అంటే మనవాళ్ళు రాసినటువంటి రచన కాళిదాస్ యొక్క అభిజ్ఞాన శాకుంతలం కావచ్చు, ఓకే, హారుడి యొక్క గాథా సప్తశతి ఇలాంటి గ్రంథాలు ఏదైతున్నాయో ఇవన్నీ కూడా లోకల్ స్వదేశీ రచనల కిందకు వస్తుంది. దీన్నే లౌకిక వాంగ్మయం అని చెప్పేసి కూడా అంటాం అనమాట. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మౌర్య సామ్రాజ్యం పాఠ్యాంశ బోధనకు గాను ఆనాడు వారు ఉపయోగించినటువంటి శిలాశాసనాలు, రాయి, ఇనుము, రాగి ఫలకలపై ఉన్న లేఖనాలు, స్తంభ శాసనాలు ఉపయోగించాడు. అయితే అతడు బోధనలో ఉపయోగించినటువంటి బోధనా పద్ధతి ఏంటని చెప్పేసి అన్నాడు. ఇది ముఖ్యంగా మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి దాంట్లో మనం తీసుకున్నట్టయితే మరి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశ బోధన భాగంగా ఎన్నో రకాల ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఆధారాలు. ఏంటి ఆధారాలు? ఆ రోజుల్లో మౌర్యులనే వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారని చెప్పేసి చెప్పుకోవడానికి ఆధారాలు. ఉపాధ్యాయుడు ఏం చేశాడు? విద్యార్థులకి బాగా అర్థం కావడం కోసం ఆనాడు వాళ్ళు ఉపయోగించేటువంటి అనేక రకాల వస్తువుల్ని, ఒకే శాస్త్రాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి విద్యార్థి చూపించి బోధన చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అయితే ఈ విధానంలో అతను ఉపయోగించే బోధనా పద్ధతి ఏం చెప్పేసి అడిగాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. చారిత్రక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, మూలాధార పద్ధతి, కథా పద్ధతి, 4 రకాల పద్ధతులు అనేవి ఇక్కడ ఇచ్చాడు. దీనికి ఇక్కడ ఆధారాల గురించి మనం చెప్పాం కాబట్టి దాన్ని మూలాధార పద్ధతి అంటాం. దీన్నే వనరుల పద్ధతి అని కూడా చెప్తాను అనమాట. ఓకే, ఇది మొదట ఎక్కడ స్టార్ట్ అయిందంటే అమెరికా దేశంలో దీన్ని వనరుల పద్ధతి అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక ద్వితీయ వనరులు సేకరించి విద్యార్థికి విషయాన్ని అవగాహన చేయడానికి ఉపాధ్యాయులు అందించేటువంటి పద్ధతే ఈ మూలాధార పద్ధతి అని చెప్పేసి అంటాం. దీన్నే సోర్స్ మెథడ్ అని చెప్పేసి కూడా అంటాం. మరి చారిత్రక పద్ధతి అంటే ఏంది? ఇది కూడా చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి అవకాశమైనటువంటి పద్ధతి. దీంట్లో 4 రకాల పద్ధతులు అనేవి ఉంటాయి. జీవిత సంఘటన పద్ధతి, పరిణామ పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, ఓకేనా, ఇట్లా 4 రకాల అంశాలనే ఉంటాయి. ఉపన్యాస పద్ధతి మరి దీన్ని లెక్చర్ మీద అంటే ఇందాకే మనం దాని గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. కథా పద్ధతి అనేది ఉపన్యాస పద్ధతికి రూపాంతరంగా చెప్పుకోవచ్చు. ఈ కథా పద్ధతి ముఖ్యంగా చరిత్ర పాఠ్యాంశాలను బాగా విద్యార్థికి కళ్ళ కట్టినట్టుగా చెప్పడానికి ఈ కథా పద్ధతికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే మూలాధార పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత 19 చూడండి. ఈ కింది వాటిలో ప్రకల్పన పద్ధతి విషయంలో సత్యమైనటువంటి అంశాలు. ప్రకల్పన పద్ధతి అంటే దీన్ని ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా అంటారు. దీన్ని పరియోజన పద్ధతి అని కూడా అంటారు. దీన్ని ఉద్యమ పద్ధతి అని కూడా అంటారు. దీన్ని యత్నాల పద్ధతి అని కూడా అంటారు. దీన్ని ప్రకల్పన పద్ధతి అని కూడా. ఈ విధంగా ప్రాజెక్ట్ పద్ధతి అనే దానికి ఎన్నో రకాల పేర్లనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది మనకి వ్యవహారిక సత్తా నుంచి రావడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసిన కిల్పాట్రిక్, దీన్ని అభివృద్ధి చేసిన వారు స్టీవెన్సన్. ఓకే, ప్రాజెక్ట్ అంటే కిల్పాట్రిక్ చెప్తున్నాడు హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా పూర్తి చేసే కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పేసి కిల్పాట్రిక్ చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పద్ధతి గురించి మనం క్లారిటీగా మనకు తెలుసు. అయితే దీంట్లో సత్యమైన అంశాలు ఏంటని చెప్పేసి అడిగాడు. సత్యమైన అంశాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడుతుంది. చూడండి, ఇప్పుడు మనకు 5 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాం. 5 అంటే ఒక బిట్లోనే మనం 5 బిట్లు నేర్చుకుంటాం. ఆ ఒక బిట్లోనే మనం 5 బిట్స్ నేర్చుకుంటాం అనమాట. రైట్ ఫ్రెండ్స్. మరి జీవిస్తూ నేర్చుకోవాలి అడుగుతాడు. జీవిస్తూ నేర్చుకోవాలంటే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి ఏది? ప్రాజెక్ట్ పద్ధతి. అనుభవం ద్వారా అభ్యాసం ఇందులో జరుగుతుంది. ప్రాజెక్ట్ పద్ధతి. వ్యవహారిక సత్తావాదం నుంచి ఉద్భవించింది. ప్రాజెక్ట్ పద్ధతి. అభ్యాసానికి కార్యరూపం ఇస్తుంది. ప్రాజెక్ట్ పద్ధతి. విద్యార్థులు వ్యక్తి భేదాలు తెలుసుకోవడానికి అత్యంత అనుకూలమైంది ప్రాజెక్ట్ పద్ధతి. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో అత్యంత ప్రాధాన్యమైన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. కాబట్టి అన్ని రకాల స్టేట్మెంట్స్ అనేవి ప్రాజెక్ట్ పద్ధతి అనే దాన్ని బలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ABCDE అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి బిట్స్ మనకు వచ్చినప్పుడు మనము ఎప్పుడైతే సబ్జెక్ట్ని ఎక్స్టెన్సివ్గా నేర్చుకుంటామో అప్పుడు ఇలాంటి బిట్స్ ఏదైనా కూడా మన పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రైట్ ఫ్రెండ్స్, మన డిఎస్సిలో ప్రధానంగా 2 సబ్జెక్టుల మీద బాగా ఫోకస్ అనేది చేయాలి. అదే జాగ్రఫీ. ఎందుకంటే ఈ జాగ్రఫీ మీద మనం ఎందుకు ఫోకస్ చేయాలి అంటే జాగ్రఫీ అనేటువంటిది మనం ఎక్కడ కూడా చదివి ఉండం కాబట్టి
అలాగే డిఎస్సిలో ఎక్కువ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి జాగ్రఫీ మీద ఫోకస్ చేయాలి. అలాగే రెండోది ఏంటంటే మనం చదవదు ఏంటంటే మెథడాలజీ. 2 సబ్జెక్టులు డిఎస్సి ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ అనమాట. వీటి మీద మనకు ఫోకస్ చేయాలి. మనకి తీసుకున్నట్టయితే ఈ జాగ్రఫీకి సంబంధించి మనకి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ సార్ ఎక్సలెంట్గా డిఫరెంట్ టెస్ట్ సిరీస్ని కూడా ఏర్పాటు చేసి చాలా ఎక్సలెంట్గా టీచ్ చేస్తూ ఉన్నాడు. మన యూట్యూబ్లో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి ఒకసారి కొడితే దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. వాటిని మీరు యూజ్ చేసుకోండి. అలాగే మనకి మరి ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ తీసుకోండి. దీంట్లో మరి మెథడాలజీకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మీరు పొందడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకో బిట్లోకి వెళ్దాం. 20వ బిట్ తీసుకుందాం. ఈ కింది వాటిని జతపరచండి అన్న. ఈ కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతులు రకాల గురించి ఇచ్చాడు. ఉత్పత్తిదారు రకము, వినియోగదారు రకము, సమస్య రకము, తర్ఫీదు రకం. దీని గురించి చెప్పింది ఎవరండి? కిల్పాట్రిక్ అనేటువంటి ఆయన ప్రాజెక్ట్ పద్ధతిలో రకాల గురించి చెప్పడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉత్పత్తిదారు రకం అంటే ఏంటి? విద్యార్థి వస్తువులను తయారు చేస్తారంటే A2 అనేది ఎక్కడుందో చూడండి. A2 అనేది ఇక్కడ 2 చోట్ల ఉంది కాబట్టి ఈ 2 కూడా తప్పు. సో 2 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వినియోగదారు రకం అంటే నాటకం చూసి ఆనందించడం. B3 అనేది ఎక్కడ ఉంది? B1 ఉంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేదానికి 2 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సమస్య రకం, సమస్య పరిష్కార మార్గం చూస్తారు. తర్ఫీదు రకం పటాలు గీయడం, సాధన చేయడం అనేది జరుగుతుంది. అనగనగా రాగ మదశైలిచుండు, తినగ తినగ వేము తీయనుండు అనేటువంటి పద్యపాదాలు ఓకే ప్రాజెక్ట్ యొక్క ఏ రకానికి సంబంధించిందంటే తర్ఫీదు రకానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే వివిధ మతాల బోధనలు పరిశీలించిన పిమ్మట అన్ని మతాల సారాంశం ఒక్కటే. అనేక నగరాల్లో జనాభాను పరిశీలించిన తర్వాత నగరాల్లో జనాభా ఎక్కువ ఉంటుందని, అనేక సముద్రాల్లో నీటిని రుచి చూసిన తర్వాత సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుందని, అనేక చెట్ల ఆకులను పరిశీలించిన తర్వాత చెట్ల ఆకులు పచ్చగా ఉంటాయని, అనేక ఎత్తైన ప్రదేశాలను సందర్శించిన తర్వాత ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా విద్యార్థి నిర్ధారణ చేసినట్లయితే, ఒక సామాన్యీకరణ చేసినట్లయితే, ఒక సాధారణీకరణకు వచ్చినట్లయితే, ఒక కంక్లూజన్కి వచ్చినట్లయితే అలాంటి దృక్పథాన్ని మనం ఏమంటామంటే అగమనాత్మక దృక్పథం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. అగమనాత్మక దృక్పథం. దీని ద్వారా సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఫార్మేషన్ చేయటం అనేది జరుగుతుంది. ఏర్పాటు చేసినటువంటి సూత్రాలని, సిద్ధాంతాన్ని నిరూపణ చేసేదే నిగమనాత్మక దృక్పథం. ఓకే, సంబంధిత అంశాన్ని కూలంకషంగా నేర్చుకోవడానికి దాన్ని విడిభాగాలకు చేసి అధ్యయనం చేసేదే విశ్లేషణ దృక్పథం. దాని మొత్తాన్ని కలిపి వాస్తవాన్ని తెలుసుకునేదే సంశ్లేషణ దృక్పథం అని చెప్పేసి ఈ 4 దృక్పథాలు దేంట్లో ఉన్నాయంటే సమస్య పరిష్కారంలో ప్రధానమైనటువంటి దృక్పథాలు ఏంటంటే 4 రకమైన దృక్పథాలు: ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ దృక్పథాలు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 22వ బిట్ చూడండి. పిల్లలు ఏ విధంగా నేర్చుకున్న హౌ చిల్డ్రన్స్ కెన్ లెర్న్ ఓకే అనే అంశం గురించి పరిశీలన అధ్యయనంపై ఆధారపడిన వాదం ఏది? పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు? పిల్లలు వాళ్ళే నేర్చుకుంటారు. దే హ్యావ్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్. దే హ్యావ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. దే హ్యావ్ ఎబిలిటీ టు కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అన్ని దేన్ని బలపరుస్తున్నాయి అంటే జ్ఞాన నిర్మాణాన్ని బలపరుస్తున్నాయి. జ్ఞాన నిర్మాణం. మరి ఎవరు చెప్పారా జ్ఞాన నిర్మాణం గురించి? మనోవిజ్ఞాన శాస్త్రంలో కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ థియరీ. ఈ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ థియరీ పియాజే, బ్రూనర్, అసబెల్, లెవ్ వైగోట్స్కీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి కన్స్ట్రక్ట్ లెర్నింగ్ థియరీలో నుంచి ఓకే పరిశోధనలు చేసి దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఓకే, దానివల్ల ఏం చెప్తున్నా అంటే ఈ నిర్మాణాత్మక వాదం ప్రకారం ఏంటంటే పిల్లలకి మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే నేర్చుకునేటువంటి అవకాశం అనేది ఉంది. వాళ్ళకి కెపాసిటెన్స్ అనేవి ఇన్నర్గా ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయుడు దానికి సంబంధించినటువంటి ఒక వస్తువులు కల్పిస్తే విద్యార్థి వాడే నేర్చుకుంటాడని చెప్పేసి ఈ కన్సెప్టివ్ నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతం అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఈ నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతం వచ్చిన తర్వాతే మనకి ఎన్సెఫ్ 2005 అనేది కూడా దీన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, మరి ప్రదర్శనవాదం అన్నాడు. గెస్టాల్ట్ వాదం మీకు తెలుసు కదా.
ఓకే, వద్దిమారి కోఫ్కా, ఓకే, కోహ్లర్ అనేటువంటి వాళ్ళు సమగ్ర హక్కు సిద్ధాంతాన్ని గురించి చెప్పారు. ఓకే, నెక్స్ట్ అస్తిత్వవాదం ఇవన్నీ కూడా మనం ఫిలాసఫీలో నేర్చుకుంటాం. రైట్ ఫ్రెండ్స్, 23 చూద్దాం. ఈ కింది వాటిలో మేధోమథనం గురించినటువంటి వాస్తవాలు. మేధోమథనం అనే దాన్ని మనం ఏమంటామంటే బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం. బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం. మేధోమథనం అంటే దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, చూడండి ఇక్కడ దీని గురించి వాస్తవాలు ఏందని చెప్పేసి అడిగాడు మేధోమథనం గురించి. చూడండి, సమస్యలు సాధించడంలో అత్యంత సృజనాత్మకత ఆలోచన విధానం ఇది, కరెక్టే. మేధోమథనం కొత్త సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని పెంచుతుంది, కరెక్టే. మేధోమథనాన్ని ఆలోచనల ఒప్పెన అని కూడా పిలిస్తే, ఇక్కడ బిట్ అనమాట. ఆలోచనల ఒప్పెన అని దేన్ని పిలుస్తారు? ఆలోచనల ఒప్పెన అని దేన్ని పిలుస్తారండి? మేధోమథనాన్ని పిలుస్తారు. మేధోమథనంలో విమర్శ ఉంటుంది, విలక్షణమైన భావాలు ఆహ్వానించాలి. చూడండి ఇక్కడ ఇది మాత్రం ఓకే తప్పుగా ఉందండి. మేధోమథనంలో విమర్శ అనేది ఉండదు. మేధోమథనంలో ఏముండదండి, విమర్శ అనేది ఉండదు. అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఆహార సమస్యలు ఏ విధంగా తగ్గించినటువంటి సమస్య ఇచ్చామనుకోండి, దానికి సంబంధించి విద్యార్థులు వాళ్ళకు నచ్చినటువంటి, వాళ్ళు ఆలోచించినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా మనకు తెలియజేస్తారు. దాంట్లో పాజిటివ్ ఉండొచ్చు, దానికి రిలవెంట్గా ఉండొచ్చు, అండర్రిలేటెడ్గా ఉండొచ్చు. అండర్రిలేటెడ్గా ఉందని చెప్పేసి దాన్ని క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేదు. ప్రతి ఆన్సర్ని, ప్రతి రెస్పాన్స్ని మనం స్వాగతించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం రిజెక్ట్ చేస్తామో విద్యార్థుల్లో ఆలోచన ఒప్పెన అనేది తగ్గిపోతుందంటే, ఆలోచించే సామర్థ్యం ఓకే వెంటనే బ్రేక్ అయిపోతుంది అనమాట. అలాంటి బ్రేక్ కానికుండా వాడికి ఎన్ని రకాల ఆలోచనలు వస్తే అన్ని రకాల ఆలోచనలు మనం ఆహ్వానించాలి. ఓకే, తర్వాత మనము వాటిని డిలీట్ చేయడం తర్వాత అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ మేధోమథనం అనేటువంటి కాన్సెప్ట్లో ఇక్కడ మనకి విమర్శ అనేది ఉండదు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 కరెక్ట్, ABCE అనేది కరెక్ట్ ఉన్నాయి, ABCE అనేది కరెక్ట్ ఉన్నాయి అన్నమాట. ఈ 4 కరెక్ట్ ఉన్నాయి, ఒకటి మాత్రమే. చూడండి చిన్న లాజిక్ అనమాట, ఎక్కడో చిన్న మిస్టేక్ ఇస్తాడు మనకి. అంటే మనకి సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఐడియా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి చిన్న మిస్టేక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మనం వాటిని అనాలిసిస్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 24 చూద్దాం. పేదరికాన్ని నిర్మూలించడానికి కొన్ని చర్యలను సూచించండి అనే ప్రశ్న మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చాను కూడా పిల్లవాడికి. అది ఏ లక్ష్యాన్ని పరీక్షిస్తుంది విద్యార్థిలో? ఓకే, వర్గీకరణకు సంబంధించిన ప్రశ్న, వినియోగానికి సంబంధించిన ప్రశ్న, కారణానికి ఫలితానికి సంబంధించిన ప్రశ్న, వ్యాఖ్యానించడానికి సంబంధించిన ప్రశ్న. సో ఇది వినియోగంలో ఓకే సూచనలు ఇస్తాడు అనేటువంటి స్పష్టీకరణ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రశ్న ఇవ్వటం అనేది జరిగింది. పర్వతాలను వర్గీకరించండి, పంటలను వర్గీకరించండి, బ్యాంకులు వర్గీకరించండి, శిలలను వర్గీకరించండి, అడవులను వర్గీకరించండి. ఇలాంటి ప్రశ్నలు ఇస్తే అది దేనికి సంబంధించిన ప్రశ్న అవుతుందండి? వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రశ్న అవుతుంది. ఓకేనా? మరి కారణానికి ఫలితానికి గల సంబంధాన్ని సూచించేటువంటి ప్రశ్న ఏంటి? కారణానికి ఫలితానికి మరి వర్షాలు పడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఓకే, ఇలాగ మనం ప్రశ్న ఇవ్వచ్చు. అలాగే వ్యాఖ్యానించండి, అక్బర్ గొప్ప చక్రవర్తి, వ్యాఖ్యానించండి. ఓకే, ఈ విధంగా మన క్వశ్చన్స్ అనేవి తప్పనిసరిగా ఆ పదాలని క్వశ్చన్లో ఉపయోగిస్తాడు తప్పనిసరిగా. దాన్ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి 24వ ప్రశ్న దేనికి సంబంధించిందంటే వినియోగానికి సంబంధించిందిగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 25వ బిట్ చూద్దాం. పాత్ర పోషణ సోపానాల్లో వేదిక సిద్ధం చేయడం అనేటువంటి సోపానం తర్వాత వచ్చేటువంటి సోపానం ఏందని చెప్పేసి అడిగాడు. ఈ పాత్ర పోషణ అనేది నాటకీకరణలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పాత్ర పోషణని జాయిస్ అండ్ వెల్ అనేటువంటి వాళ్ళు, జాయిస్ అండ్ వెల్ అనేటువంటి వాళ్ళు 9 రకాల సోపానాల గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. జాయిస్ అండ్ వెల్ అనేటువంటి వాళ్ళు పాత్ర పోషణ అనేది 9 విధాలుగా జరుగుతుందని చెప్పేసి 1980వ సంవత్సరంలో వీళ్ళు చెప్పారు. 1980వ సంవత్సరంలో వీళ్ళు చెప్పారు మేడం. ఫస్ట్ ఏంటంటే వార్మప్ స్టేజ్. ఫస్ట్ అది వార్మప్ చేసుకోవడం. తర్వాత పాత్ర పోషకుల ఎంపిక. పాత్ర పోషకుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే వేదిక సిద్ధం చేసుకోవడం. వేదిక సిద్ధం చేయడం అన్నాడు. వేదిక సిద్ధం చేసుకోవడం. అలాగే 4వది పరిశీలకులకు తర్ఫీదు.
ఓకే అండి. పరిశీలకులకు తర్ఫీదు. నెక్స్ట్ ఐదోది కథానుగుణంగా పాత్ర పోషకుల ఎంపిక. కథానుగుణంగా పాత్ర పోషకుల ఎంపిక. ఆరోది చర్చా మూల్యాంకనం అనేది ఆరోదిగా ఉంది. అలాగే ఏడోది తర్వాత చర్చా మూల్యాంకనం తర్వాత ద్వితీయ ప్రదర్శనం ఏడోది ద్వితీయ ప్రదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత పునశ్చర్చ మూల్యాంకనం అయిపోయింది. పునశ్చర్చ మూల్యాంకనం అనేది ఎనిమిదోదిగా మనం భావించవచ్చు. నెక్స్ట్ తొమ్మిదవది సామాన్యీకరణం అని చెప్పేసి సామాన్యీకరణ ఏర్పరచడం అని చెప్పేసి మనకి ఇవి 9 రకాల సోపానాలు పాత్ర పోషణలో ఉంటాయని చెప్పేసి జాయిస్ అండ్ వెల్ అనేటువంటి వాళ్ళు 1980లో ఈ పాత్ర పోషణ ఏ విధంగా చేయాలి, రోల్ ప్లే అనేది ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే పాత్ర పోషణ సోపానాలు వేదిక సిద్ధం చేయడం అనే సోపానం తర్వాత వచ్చేటువంటి సోపానం ఏంటన్నాడు. వేదిక సిద్ధం చేయడం తర్వాత ఏముంది, పరిశీలక తర్ఫీదు అనేది ఉంది. ఎక్కడుందో చూడండి, పరిశీలక తర్ఫీదు అనేది ఇక్కడ ఉందన్నమాట. బి అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో దాదాపుగా ఒక 12-13 బిట్స్ని అనాలిసిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ బిట్స్ పార్ట్ 3లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.